హాయ్ ఫ్రెండ్స్, మటన్ కర్రీ చాలా టేస్టీగా రావాలంటే ఈ విధంగా చేసుకొని కుక్కర్ తీసుకొని మటన్ తీసుకున్న తర్వాత ఈ విధంగా పసుపు, ఆనియన్, సాల్ట్ అనేది వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి 7 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ప్యాన్ వేడయ్యాక 2 టీ స్పూన్ ధనియాలు, ఇంకా కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగము, బిర్యానీ ఆకు, కట్ చేసుకున్న ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి. జార్ తీసుకొని 2 టమోటాలు, ముందుగా ఫ్రై చేసుకున్న కొబ్బరి మిశ్రమం, ఇంకా కొత్తిమీర, పుదీనా వేసి విధంగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసి దాంట్లోని పచ్చివాసన అంతా పోయి ఆయిల్ అనేది పైకి తెలియదాకా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కారం, పసుపు, ధనియాల పౌడర్ వేసి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. మటన్లోని వాటర్ అనేది వేసి బాగా మసాలాని మగ్గించుకోవాలి. ఆ తర్వాత ముందుగా ఉడికించుకున్న మటన్ వేసుకోవాలి. వేసి ఒకసారి విధంగా బాగా కలిపేసుకొని ఆయిల్ అనేది పైకి తెలియదాకా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసి